హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే కొత్తిమీర పచ్చడి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది బాగా. ఇది డైలీ మనం ఏదో రకంగా కొత్తిమీరని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. కొత్తిమీర అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరండి. సో ఇది మనం చేసుకొని తింటే కనుక ఆరోగ్యానికి మంచిది. మరి ఆ ప్రాసెస్లోకి వెళ్దామా? కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర ఒక బౌల్ నిండా తీసుకున్నాను, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కొంచెం అంతా, ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. బాండీ వేడయ్యాక తగినంత ఆయిల్, పచ్చడికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. దాంట్లోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు, తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని దీంట్లో వేసేసుకోవాలి. జార్లో కొంచెం ఆయిల్ దీంట్లో ఉంచేసుకోవాలి. పైన వేస్తే గ్రైండ్ చేశాక అది బాగుంటుంది టేస్ట్. తీసేసుకున్నాం కదా, ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. అలాగే తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఈ చింతపండు, ఉప్పు, తగినంత ఉప్పు, అలాగే ఈ తరిగి పెట్టుకున్న ఇదంతా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. పసుపు. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నదంతా దీంట్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి అయిపోయిందండి. దీంట్లోకి మనం కొంత ఆయిల్ ఉంచుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంకొంచెం కాచి పోసుకున్నా కూడా పర్వాలేదు. చూసారు కదండి ఈ పచ్చడిని. ఇది ఇలా చూస్తుంటేనే తినేయాలనిపించేటట్టుగా ఉంటుంది. ఇది ఒంటికి చాలా మంచిది. మీరు కనుక ఇది చేసుకొని తింటూ ఉంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. సో మీరు కూడా ట్రై చేస్తారు కదూ. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.